ఆయన చేసిన బలియాగాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ రొట్టె ఎలాగైతే ఎవరెవడిందో నీ కొరకు ప్రభు అలాగే నలగగొట్టబడ్డాడని, సిలువలో ఆ మరణ యాతనను, ఆ ఘోరమైన బాధను ఆయన అనుభవించినటువంటి విధమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ జ్ఞాపకం చేసుకునేటప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నా అతిక్రమాల వల్లే కదా నీకు ఇలాంటి శిక్ష విధించబడింది. నేను మరలా అతిక్రమాలు చేసి నా దోషాల వల్ల నీ మనసును నేను గాయపరచను ప్రభువా, నీ మనసును నేను నొప్పించను ప్రభువా, ఇకెన్నడూ నీకు వ్యతిరేకంగా నేను జీవించిన ప్రభువా. ఈ రొట్టెను తీసుకుంటున్న నేను ప్రభువా నీ సముఖంలోనైనా నీకు ఒక మాట ఇస్తున్నానైనా. ఆ మాట ఏంటంటే, మళ్ళా నా అతిక్రమాల వల్ల నీ గాయాలు ఎన్నడూ కూడా నేను రేపనయ్యా అని ఆ రొట్టెని పుచ్చుకుని అది జ్ఞాపకం చేసుకుంటూ నలుబాలు పొందాలంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి ఆ విషయాలు ఎక్కడ జ్ఞాపకం వస్తున్నాయి చెప్పండి? ఇకెన్నడూ ప్రభువా నేను నా జీవితంలో నీ గాయాలు రేపే విధంగా బ్రతకనయ్యా. అదిగో అందుకోసమే ఈ రోజున ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం నా చేతిలో ఉంది నాయన, ఇది జ్ఞాపకం చేసుకుంటున్నానని అది జ్ఞాపకం చేసుకోవాలంట మనం. ఆ తర్వాత మనం చూస్తే ఈ బలలో మనం పాలు పొందడం ద్వారా సహవాసంలో మనం పాలు పొందుకుంటున్నాం. మనం చూస్తాం కదా, ఆనాటి ఆది సంఘం అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందు ఎలా ఉన్నారండి? వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అందుకని ఇందాక మనం చదువుకున్న 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా, మొదటి కొరింథీ పత్రిక 10:17లో ఉన్న మాటను చదవండి. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము కూడా ఒక్క శరీరము. హల్లెలూయా.